హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉండే ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూడబోతున్నామండి. ఈ హౌస్ ఉన్న ఏరియా వచ్చేసి బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేట ఏరియాలో టైలర్స్ కాలనీలో ఈ హౌస్ అనేది ఉంటుందండి. ఈ హౌస్ ఎంత కాస్ట్ చెప్తున్నారు, మెజర్మెంట్స్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా చెప్తాను. వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. మీరు వీడియోకి లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. అందులో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయండి దయచేసి. అలాగే మీరు కనుక కొత్తగా ఈస్ట్ ఫేసింగ్ తోటి అది ఒక 4.5 సెంట్లలో ఒక హౌస్ అనేది బిల్డ్ చేసుకోవాలి అని చూస్తున్నట్లయితే ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఈ హౌస్ చూడటం ద్వారా. 220 గజాలు 4.5 సెంట్లలో హౌస్ ని బిల్డ్ చేయడం జరిగింది. 38x46 సైజులో విత్ కార్ పార్కింగ్ ఏరియా తోటి హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ అయితే చేశారండి. ప్రజెంట్ వచ్చేసి కొన్ని మేజర్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. మిగతా రిమైనింగ్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ అయితే అవడం జరిగింది అనమాట. మనకి హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయితే దగ్గర ఇక్కడ మనకి ఇదంతా వరండా ఏరియా వస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అయితే వస్తుందండి, పంపించారు. అలాగే ఇది మొత్తం మనకి కార్ పార్కింగ్ ఏరియా అనమాట. 10 అడుగులు వెడల్పులో మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో యూజ్ చేసిన పార్కింగ్ యొక్క టైల్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ వరండా ఏరియా వచ్చేసి మనకి 7 అడుగుల్లో ప్రొవైడ్ చేశారండి. మనకి హౌస్ లోకి ఎంట్రన్స్ అయితే 8 నుంచి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టేక్ వుడెన్ తో చేసిన మెయిన్ డోర్ అయితే వస్తుందండి. కొన్ని పాలిష్లు ఇలాంటి వర్క్స్ అయితే కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి అనమాట. ఇక హౌస్ లోకి ఎంట్రన్స్ అయిన దగ్గర మనకి ఎల్ షేప్ లో మనకి హాల్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఈ యొక్క హాల్లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఇందులో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ కానీ రూఫ్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపు వాల్ అండి. ఇక టీవీ యూనిట్ అనేది మనకి 2 బెడ్రూమ్స్ కి మధ్యలో అయితే ఇచ్చారనమాట. ఇక ఇది వచ్చేసి మనకి ఏంటంటే డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, క్రాకరీ యూనిట్, అలాగే మనకి కిచెన్ అనమాట. దీనిపైన ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. సెంటర్ లో టీవీ యూనిట్, అలాగే 2 వైపులా 2 బెడ్రూమ్స్ ని ప్రొవైడ్ చేశారు. ఉత్తరం వైపు వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు, అలాగే ఒక డోర్ ను కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మనకి వాస్తు ప్రకారంగా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక మనకి కిచెన్ లోకి ఎంట్రన్స్ అయితే ఎటు నుంచి ఉంటుందండి. మనకి మొత్తం ఓపెన్ కిచెన్ టైప్ లో డిజైన్ అయితే చేశారనమాట. కిచెన్ లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ ముందుగా మనకి పూజా షెల్ఫ్ అనేది డిజైన్ చేశారు. దాని పక్క నుంచి మనకి కిచెన్ ఏరియా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కిచెన్ లో మనకి ఇక్కడ ఇచ్చిన టాండెం బాస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ యొక్క కబోర్డ్స్ యొక్క డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు అండి. అలాగే పైన బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ అనేది యూజ్ చేసి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా మీరు కింద వైపు ఉన్నవి ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే పైన వైపు వచ్చేసి మనకి చిన్న ర్యాక్స్ అనేవి మనకి కిచెన్ గ్లాస్ లాంటివి వాడి యూజ్ చేశారనమాట. ఇంకా పైన వచ్చేసి హెవీ సామాన్లు పెట్టుకునేటట్లు మనకి పెద్ద ర్యాక్స్ అనేవి పైన వైపు ప్రొవైడ్ చేశారు. కిచెన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కిచెన్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 12.5x10 సైజులో కిచెన్ ఏరియా అనేది డిజైన్ చేశారనమాట. ఇక్కడ మిక్సీ పాయింట్లు కూడా ఒక 2 ప్రొవైడ్ చేశారు. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా సింప్లీ సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయండి, అందుకని మీకు ఇలా కనిపిస్తుంది. మొత్తం క్లియర్ అయిన తర్వాత నేను మరొక వీడియో ద్వారా మీకు అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అయితే వస్తుందండి. డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ క్రాకరీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఈ హాలు ఈ డైనింగ్ ఏరియా ఇది మొత్తం వచ్చేసి మనకి 12x25 సైజులో మనకి బిల్డ్ చేసుకున్నారండి. ఇక మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి ఉంటుంది. లోపలికి వచ్చిన వెంటనే ఎదురుగా మనకి కబోర్డ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది అనమాట. బెడ్రూమ్ లో ఇచ్చే మనకి వార్డ్రోబ్స్ కాబట్టి వార్డ్రోబ్స్ యొక్క డిజైన్ అనేవి చూడొచ్చు. వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండోని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఫాల్ సీలింగ్ లో మనకి కలర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే అవడం జరిగిందండి. రూఫ్ లైట్స్ కానీ దీనికి ఇచ్చిన కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. కబోర్డ్స్ అయితే మనకి ఎక్సలెంట్ లుక్ లో అయితే మనకి వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నారు. స్ట్రెచర్ ఫినిషింగ్ అనేది వచ్చేటట్లు మనకి పైన డిజైన్ అయితే ఉందండి. ఇవన్నీ చూడవచ్చు. మనకి చివరన డోర్ ఇచ్చారు కదా, ఇది ఓపెన్ చేసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఉన్న మనకి అటాచ్డ్ బాత్రూమ్ కి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఒక రూట్ అనేది ఉంటుందన్నమాట. ఇటు వచ్చినట్లయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో టైల్స్ అయితే సూపర్ డిజైన్ తో అయితే ఉండటం జరిగింది. అంబోజింగ్ టైల్స్ అండి. ఇవన్నీ కూడా మనకి చేత్తో మనం ఇట్లా ప్రెస్ చేసినట్లయితే మనకి పైకి తగులుతూ కనిపిస్తుంది అనమాట. డిజైన్ అయితే చాలా క్లాస్ గా అయితే ఉందండి. ఇందులో కూడా మనకి వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మీకైతే చూపిస్తాను. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 12.5x14 సైజులో అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. దీని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి ఎదురుగా వార్డ్రోబ్స్ అనేవి మనకి కబోర్డ్స్ యొక్క
డిజైన్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది కబోర్డ్స్ అనేవి. దీని పక్కనే ఉత్తరం వైపు ఉన్న వాల్లో మనకి వెంటిలేషన్ కోసం ఒక విండోని ప్రొవైడ్ చేశారు, అది చూడవచ్చు. అలాగే మనకి ఇందులో ఫాల్ సీలింగ్ లో మనకి కలర్స్ అనేవి ఫైనల్ అయితే అయిపోయినాయండి. ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ అనేది చూడవచ్చు. ఇందులో కలర్ కాంబినేషన్స్, రూఫ్ లైట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. దీనిలో కూడా మనకి వార్డ్రోబ్స్ యొక్క స్ట్రక్చర్ డిజైన్ అనేది ఆ బెడ్రూమ్ లోకి ఈ బెడ్రూమ్ లోకి డిజైన్ అయితే చేంజ్ అయింది. బట్ ఈ స్ట్రక్చర్ డిజైన్ అనేది డిఫరెంట్ గా చాలా డీసెంట్ లుక్ లో అయితే ఉంది. ఇక ఈ డోర్ తీసినట్లయితే ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. ఇందులో కూడా మనకి యూస్ చేసిన టైల్స్ ఎంబోజింగ్ టైల్స్ నే యూస్ చేశారనమాట. ఇవి కూడా మనకి చాలా గుడ్ లుకింగ్ లో అయితే మనకి కనిపించడం జరుగుతుందండి. ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 12x14 సైజ్ లో అయితే బిల్డ్ చేసుకున్నారు. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ చూశారు కదా. ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుంది. ఈ రెండు బెడ్రూమ్ కి మధ్యలో మనకి టీవీ యూనిట్ అయితే డిజైన్ అయితే చేశారండి. ఉత్తరం వైపు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు వెళ్ళి చూపిస్తాను. అలాగే మనకి పైకి వెళ్ళి హౌస్ ఉన్న ఏరియా ఎలా ఉంటుంది అనేది కూడా పైనుంచి ఒకసారి మీకు లొకేషన్ అనేది మీకు చూపిస్తానండి. ఇక ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే వస్తుందండి. కామన్ బాత్రూమ్ ను కూడా మనకి మంచి టైల్స్ డిజైన్ అనేది యూస్ చేసి డిజైన్ అయితే చేశారు. హౌస్ కి బ్యాక్ సైడ్ మనకి 1 feet ఖాళీ కూడా గ్యాప్ అనేది ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఖాళీ స్పేస్ ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక హౌస్ మనకి పైకి వెళ్ళి పైన ఏరియా ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఇక ఈ హౌస్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే టోటల్ గా ఇది 4.5 cents లో అయితే హౌస్ ని బిల్డ్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ తోటి హౌస్ ఎదురు మనకి 20 feet రోడ్డును కూడా మనకి ఉంటుంది అనమాట హౌస్ కి. ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి 80 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కానీ లేదా డిస్క్రిప్షన్ లో కూడా వివరాలు ఇస్తాం, అక్కడ కూడా ఫోన్ నెంబర్లు ఉంటాయి, అక్కడి నుంచి కూడా చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి. ఇక్కడ హౌస్ ఉన్న ఏరియా కూడా మీరు చూడవచ్చండి. మనకి చుట్టూ మనకి ఎలా హౌస్లు ఇవన్నీ ఉన్నాయి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హౌస్ ఎదురు మనకి 20 feet రోడ్డు కూడా ఉంటుంది అనమాట. హౌస్ ఉన్న ఏరియా వచ్చేసి బాపట్ల జిల్లాలోని చీరాలలో మనకి టైలర్స్ కాలనీలో హౌస్ అనేది ఉండటం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.